హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా మా బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం. సో ముందుగా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎవరైతే సెక్షువల్గా కలిసినప్పుడు సెక్స్లో 1 మినిట్ లేదా 1 మినిట్ లోపలే సెక్స్లో వీర్యం అవుట్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడతారో అటువంటి ప్రాబ్లమ్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం అంటారు. సో ఎవరైతే మగవాళ్ళు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఈ 1 మినిట్ లోపలే వీర్యం అవుట్ అయిపోతా ఇబ్బంది పడుతున్నారో, యాక్చువల్గా ఆ మగవాళ్ళ కన్నా వాళ్ళ వైఫ్ సెక్షువల్గా ఇంకా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు. ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు మగవాళ్ళకి 1 నిమిషం లోపల వీర్యం అవుట్ అయినా లేకపోతే 2 నిమిషాల్లో వీర్యం అవుట్ అయినా సెక్స్లో వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వీర్యం అవుట్ అయినప్పుడు వచ్చేస్తుంది మగవాళ్ళకి. కానీ ఆడవాళ్ళకి మినిమం 5 మినిట్స్ అన్న సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలా కాకుండా 1 మినిట్ లోపలే వీర్యం అవుట్ అయిపోయి మగవాళ్ళు సెక్స్ ఆపేశారనుకోండి, ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్స్ప్రెస్ చేసే ఆడవాళ్ళు కొంతమంది చెప్తారు తొందరగా అవుట్ అయిపోతుంది అని చెప్పని అంటారు. ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు, చెప్పలేని వాళ్ళు సింపుల్గానే ఒక మాట ఏంటి అని అంటే అప్పుడే అయిపోయిందా అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళకి సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాలేదు అని. సో ఎవరిలో అయితే ఈ సెక్స్లో వీర్యం తొందరగా అవుట్ అయిపోతా ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు, వాళ్ళు ఫస్ట్ అసలు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందుగా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ఇన్ఫెక్షన్స్. ఎవరైతే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే సెక్షువల్గా వైఫ్తో కాకుండా బయట ఏదైనా సెక్షువల్ రిలేషన్స్ ఉన్నా, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, అటువంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండటం అనేది సాధారణంగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. అది ఆ ఇన్ఫెక్షన్ అనేది సెమెన్లో ఉండొచ్చు, ప్రోస్టేట్లో ఉండొచ్చు, లేదా టెస్టిస్లో ఉండొచ్చు. ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి కొంతమందిలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. అండ్ థర్డ్ వచ్చేసి కొంతమందికి సెక్స్లో ఈ ఎజాక్యులేషన్ నర్వ్స్ ఉంటాయి, ఈ పెల్విక్ నర్వ్స్ అంటారు, ఎజాక్యులేషన్ నర్వ్స్ ఉంటాయి, సెమెన్ బయటికి ఎజాక్యులేట్ చేసే నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అనేది చాలా ఫాస్ట్గా పీక్ వచ్చేస్తారు అనమాట, ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా. ఎక్కువ మందిలో ఇదే కారణం ఉంటుంది. సెక్స్లో ఆ పీక్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చాలామందికి. ఈ సెక్స్లో పీక్ అనేది రాగానే సెమెన్ అవుట్ అయిపోయింది. ఈ ప్రాబ్లం రావడానికి ఒక కారణం ఏంటి అని అంటే మాస్టర్బేషన్. ఎవరైతే ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో, అంటే ఈ సెక్స్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకుంటారో, అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఎజాక్యులేటరీ నర్వ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోయి దానివల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ ఉంటుంది కదా, ఈ ఫోర్ స్కిన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్కిన్ ఆ హెడ్ని కంప్లీట్గా కవర్ చేసేయడం వల్ల ఆ హెడ్ సెన్సిటివ్గా అయిపోయింది బాగా, ఈ ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల. ఈ హెడ్ సెన్సిటివ్గా అయిపోవటం వల్ల గ్లాండ్స్ అంటారు, లేదా పెన్నిస్ హెడ్ లేదా గ్లాండ్స్ అంటారు, ఆ హెడ్ అనేది కంప్లీట్గా ఈ స్కిన్తో కవర్ అయిపోవటం వల్ల ఈ హెడ్ సెన్సిటివ్గా ఉండి వన్స్ ఇట్లా ఇన్సర్ట్ చేయగానే ఆ సెన్సిటివ్గా ఉన్న హెడ్ అది ట్రిగర్ చేసేసి ఎజాక్యులేషన్. జనరల్గా ఇవే కారణాలు ఉంటాయి. సో ఎవరైతే ఈ సెక్షువల్గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో, మీరు ఫస్ట్ దీనికి కారణం ఏంటి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పెన్నిస్ పైన ఉన్న హెడ్ సెన్సిటివ్ అయిపోయి దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుందా, లేకపోతే ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్సే చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోతుంది అనేది కరెక్ట్గా కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగిద్ది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే ఏ ఇన్ఫెక్షన్ ఉందో కరెక్ట్గా తెలుసుకొని దానికి యాంటీబయాటిక్స్ వాడితే ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ స్కిన్ ప్రాబ్లం కనుక ఉంటే దానికి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్, అంటే సుంతి చేయించుకోవడం. అలా కాకుండా ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ కనుక ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోతుంటే దానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడాల్సి వచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ బట్టి కొంచెం ఎక్కువ రోజులే వాడాల్సి వచ్చింది. హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హార్మోన్స్ ఏం ప్రాబ్లం ఉందనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈజీగా సొల్యూషన్ దొరికింది. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో, మీ సైడ్ నుంచి కాకుండా మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఆలోచించండి. ఆడవాళ్ళకి సెక్స్ ఎక్కువసేపు చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 1 నిమిషంలోనో 1/2 నిమిషంలోనో సెవెన్ అవుట్ అయిపోతే ఆడవాళ్ళకి అసలు సెక్సువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ స్లోగా వాళ్ళకి సెక్స్లో ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది అనమాట. సో ఆడవాళ్ళకి సెక్స్ ఎక్కువసేపు చేస్తేనే సాటిస్ఫాక్షన్ వచ్చేది, సెక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా కలిగిద్ది. సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు, ఒకసారి కుదిరితే బ్రాంచెస్ విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు అండ్ ఇప్పుడు కర్నూలులో కూడా స్టార్ట్ చేశాము. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి అనేది సొల్యూషన్ చెప్తాను. గ్యారంటీగా సెక్స్లో టైం పెరిగిద్ది, మీ పార్ట్నర్ కూడా సెక్షువల్గా సాటిస్ఫై అయ్యిద్ది, సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.